నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. వావ్, 250 రూపాయలు ఆర్డరా? ఏంటిది? 250 రూపీస్ ఆర్డర్ పోయా. నేను నోట్ మాటలు రావట్లేదు, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. స్విగ్గీలో 250 రూపాయలు ఆర్డర్ ఎలా వచ్చింది? ఆఫర్ ఇచ్చాడు కదా, ఆర్డర్స్ రావేమో అనుకున్నా, బట్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. నేను 11 గంటల సేపు లాగిన్లో ఉన్నాను. ఈ 11 గంటల లాగిన్లో ఉంటే రే ఎవడరా లైట్ వేసాడు తెల్లారింటికి? లైట్ ఆఫ్ అంటారా? డ్యూటీకి వెళ్తున్నాను, టైం 9 అవుతుంది, నువ్వు ఇంకా తెల్లారింటికి అవుతున్నావు. లేచి డ్యూటీకి పో. 9 తెల్లారింటి లేస్తే స్విగ్గీలో జొమాటోలో ఏ ఆఫర్స్ ఉందో చూడడం అదొక అలవాటు అయిపోయింది. డైలీ స్విగ్గీలో ఒక మంచి ఆఫర్ ఇచ్చిండు. 10 ఆర్డర్కి 1100 అంట, 20 ఆర్డర్కి 2200, 30 ఆర్డర్ కంప్లీట్ చేస్తే 3500, 35 ఆర్డర్ కడితే 4200 అవుతుందో లేదు చూద్దాం. లేచి వెళ్దాం డ్యూటీకి. మీ అందరికీ తెలిసిందే, ఇవాళ నాకు స్విగ్గీలో స్పెషల్ ఆఫర్ అయితే వచ్చింది. ఈ ఆఫర్ కోసం అయితే ఎగబడుతున్నాను, ఎంత సంపాదిస్తానో తెలియదు కానీ స్పెషల్ ఆఫర్ అయితే వచ్చింది. ఈ స్పెషల్ ఆఫర్ ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఇకపోతే ఆఫర్ అయితే ఒకసారి చెక్ చేసుకున్నా. 35 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 4200 రూపీస్ వస్తున్నాయి అని చెప్పి చూపిస్తుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా షిఫ్ట్స్ అయితే బుక్ చేసుకుందాం. ఇక్కడ షిఫ్ట్స్ అని కనిపిస్తుందా, మై షిఫ్ట్స్, దానిపైన ట్యాప్ చేస్తే షిఫ్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఎంతసేపు వర్కింగ్ చేయాలనుకున్నామో అన్ని షిఫ్ట్స్ అయితే బుక్ చేయాలి. నేనైతే షిఫ్ట్స్ అన్ని బుక్ చేస్తాను. సక్సెస్ఫుల్గా షిఫ్ట్స్ అయితే బుక్ చేసినా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జోన్కి వెళ్ళి లాగిన్ చేస్తే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జోన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా జోన్కి అయితే వెళ్తున్నాను. నేను జాయిన్ అయ్యింది హిమాయత్ నగర్ జోను. స్విగ్గీలో జాయిన్ అయ్యేటప్పుడే ఏ జోన్లో జాయిన్ అవుతున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? హిమాయత్ నగర్ అంటే హైదరాబాదు. చాలామందికి తెలియదు నేను ఎక్కడ చేస్తున్నాను అనేది. నేను చేస్తుంది హైదరాబాదు. సో ఇవాళ నాకు ఆఫర్ అయితే మంచిగా వచ్చింది. ఈ ఆఫర్ని యూటిలిటీ అయితే చేసుకుంటాను. ఈ ఆఫర్ ప్రతి ఒక్కరికి రావాలి, వస్తుంది అని రూల్ ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అయితే వస్తుంది. అసలు ఆఫర్ ఎందుకు వస్తుంది దేని గురించి చెప్తాను చూడండి. మీరు స్విగ్గీలో జాయిన్ అయ్యి ఎక్కువ రోజులు వర్క్ చేయకపోతే అప్పుడు మీకు ఈ ఆఫర్ అయితే వస్తుంది. 1 డే చేశారంటే ఆ ఆఫర్ నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఉండదు. మొత్తానికైతే జోన్లోకి అయితే వచ్చేసాను. ఇది మొత్తం జోనే. ఈ జోన్లో ఉంటే ఆర్డర్లు అయితే వస్తాయి. ఇక్కడ నుండి నియర్ బై చాలా రెస్టారెంట్ అయితే ఉన్నాయి. వెహికల్ని లెఫ్ట్ సైడ్లో ఎక్కడైనా ఆపి కాస్త వెయిట్ చేద్దాం. నా పక్కనే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఉంది, టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తాను. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి. 50 రూపీస్ ఆర్డర్. ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేద్దాం. పికప్ లొకేషన్కి 1.91 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంటే ఇలా దీనిపైన ట్యాప్ చేస్తే సరిపోతుంది. నావిగేషన్ సింబల్ పైన ట్యాప్ చేస్తే నావిగేషన్ చూపిస్తుంది. ఇక్కడ నుండి పికప్ పాయింట్కి 2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్కి వెళ్దాం. అంతకంటే ముందు ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేద్దాం. ఈ రోజంతా ఈ వెహికల్తో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను అనేది లాస్ట్లో మీకు అయితే చూపిస్తాను. ఇంకా డైరెక్ట్గా స్విగ్గీ ఇన్స్టామార్ట్కి అయితే వెళ్ళిపోదాం. నావిగేషన్ ఫాలో అవుతూ ఇన్స్టామార్ట్ లొకేషన్కి అయితే వచ్చాను. ఏంట్రా రాకెట్ వ్యాగన్లో వచ్చేసావా అని అనుకోవచ్చు, బట్ రావడానికి నాకు ఒక టైం అయితే పడింది. అదంతా చూపిస్తే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇన్స్టామార్ట్ లోపలికి వెళ్ళి ఆ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి పిక్ చేసుకుందాం. సెక్యూరిటీ పర్పస్ కోసం లోపల నేను వీడియో తీయట్లేదు. రెఫరెన్స్ కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. లేదా ఇక్కడ డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి అడిగితే క్లియర్గా మీకైతే చెప్తారు. ఫైనల్లీ ఒక చిన్న బొమ్మను అయితే పిక్ చేసుకున్నా. ఈ బొమ్మని మనమైతే డెలివరీ చేయాలి. గురు ఏంటి స్విగ్గీ ఫుడ్లో వర్క్ చేస్తున్నావా, స్విగ్గీ ఇన్స్టామార్ట్లో చేస్తున్నావా అని చెప్పి నన్ను అడగాలనుకుంటున్నారా? 100% స్విగ్గీ ఫుడ్లోనే వర్క్ చేస్తున్నాను. మీలో ఎవరైనా స్విగ్గీ ఫుడ్లో జాయిన్ అయితే మీకు ఫుడ్ ఆర్డర్స్తో పాటుగా ఇన్స్టామార్ట్ సంబంధించిన ఆర్డర్స్ కూడా వస్తాయి. ఇదే మీకు అడ్వాంటేజ్. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. కొంచెం ఎర్నింగ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇకపోతే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకంటూ పర్టికులర్గా ఒక స్టోర్ అయితే ఉంటుంది. లైక్ బ్లింకిట్లో ఎలా స్టోర్ ఉంటుందో, జెప్టోలో ఎలా స్టోర్ ఉంటుందో అలా ఒక స్టోర్ అయితే ఉంటుంది. ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తే అక్కడ అయితే ఆర్డర్స్ వస్తాయి. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో జాయిన్ అయితే మీకు ఫుడ్ ఆర్డర్స్ రావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన హైదరాబాద్లో హెవీ చలాన్స్ అయితే పడుతున్నాయి. డ్రైవింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోండి, సురక్షితంగా డ్రైవ్ చేయండి. వచ్చే 1000 రూపాయల్లో 300-400 చలాన్స్కే పే చేయకుండా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి, ఓకేనా?
స్విగ్గీ ఫుడ్లో జాయిన్ అవ్వాలా, స్విగ్గీ ఇన్స్టామార్ట్లో జాయిన్ అవ్వాలా అని చెప్పి డౌట్ పడుతూ ఉంటే డౌట్ ఏమీ లేదు. మీకు స్పెసిఫిక్గా ఒక స్టోర్ ఉండాలి, స్టోర్లోనే వర్క్ చేసుకోవాలి, ఇంటికి దగ్గరగా ఉండి ఇంటికి వెళ్ళేలా ఉండాలనుకుంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో జాయిన్ అవ్వండి. లేదు నాకు ఫుడ్ ఆర్డర్స్తో పాటుగా ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ కూడా కావాలి, ఎక్కువ ఎర్నింగ్స్ కావాలనుకుంటే స్విగ్గీ ఫుడ్లో జాయిన్ అవ్వండి. ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనేది అన్ని లొకాలిటీస్లో ఉండదు, ఒకసారి చెక్ చేసి మీరైతే జాయిన్ అవ్వండి. మొత్తానికి కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఈ చిన్న డాల్ని మనం డెలివరీ చేయాలి, దీన్ని డెలివరీ చేయాలి. కస్టమర్ లొకేషన్ రాగానే రీచ్డ్ కస్టమర్ లొకేషన్ అని ఇలా ట్యాప్ చేయండి. సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ ఇద్దాం. ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చాను, సెల్ఫీ అప్లోడ్ అయ్యింది. ఇప్పుడు కస్టమర్కి కాల్ చేద్దాం. హలో మేడం, ఇక్కడ లొకేషన్కి వచ్చా మేడం. ఇది అపర్ణ గర్ల్స్ హాస్టలా? ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరు సెక్యూరిటీ లేరు కదా, ఇక్కడ ఎవరు సెక్యూరిటీ లేరు అని చెప్పి ఆ సెక్యూరిటీ టేబుల్ మీద ఈ డాల్ని పెట్టేసి నా ఫోన్ నెంబర్ అట్ ది సేమ్ టైం నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది క్లియర్గా మెన్షన్ చేసి అయితే వెళ్ళిపోతున్నాను. కస్టమర్కి కూడా క్లియర్గా చెప్పాను ఒక ప్లేస్లో ఐటెం పెట్టాను అని. అది గర్ల్స్ హాస్టల్ కాబట్టి లోపలికి వెళ్ళక్కర్లేదు, కింద సెక్యూరిటీ గేట్ దగ్గర ఐటెం పెట్టేయండి, పిక్ చేసుకుంటాం అన్నారు. సో వాళ్ళు చెప్పినట్టే ప్రోడక్ట్ అక్కడ పెట్టేశాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. డెలివరీ కంప్లీట్. ఎస్, ఈ ట్రిప్లో ఎంత వస్తుంది చూద్దాం. ఎంత మామూలు లేదు. ఈ ట్రిప్లో 50 రూపీస్ అయితే వచ్చింది. గెట్ టు నెక్స్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. నా అదృష్టం బాగుంది, ఆర్డర్ ఫినిష్ చేసిన వెంటనే సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది, విచ్ ఇస్ 65 రూపీస్ ఆర్డర్. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ చూద్దాం ఎంత దూరం ఉంది అనేది. 1.3 కిలోమీటర్ అయితే ఉంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలి. యాక్చువల్లీ ఇది ఎట్లా ఉంటుందంటే స్విగ్గీలో ఇన్ సమ్ టైమ్స్ మనం అవుట్ ఆఫ్ జోన్లో ఉంటే ఆర్డర్ రావు. ఎప్పుడైతే మన జోన్లో మనం ఉంటామో అప్పుడు మాత్రమే ఆర్డర్లు వస్తాయి. ఇన్ సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నా సరే స్విగ్గీలో ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి. డిపెండ్స్ ఆన్ మనం ఉండే ఏరియాలో ఆర్డర్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేది. మీలో చాలామంది ఈ స్విగ్గీలో పార్ట్ టైంగా వర్క్ చేసుకుందాము అనుకుంటారు. పార్ట్ టైంగా చేస్తే మీకు అంత ఎక్కువ మనీ అయితే రావు, ఫుల్ టైంగా చేసుకునే వాళ్ళకే ఎక్కువ మనీ అయితే వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక 4 to 5 అవర్స్ వర్క్ చేశారంటే పర్ అవర్కి 100 రూపీస్ అయితే రావచ్చు మన హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే. ఒకవేళ మీరు వేరే సిటీస్లో వర్క్ చేస్తుంటే పర్ అవర్కి 75 రూపీస్ అలా రావచ్చు. బట్ మీ ఏరియాలో ఎలా ఉందో రేట్ కార్డ్ నాకు తెలియదు కదా. మా హైదరాబాద్లో అయితే 100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఇన్సెంటివ్స్ అవన్నీ యాడ్ అయితే. సో ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి కాబట్టి ఒకవేళ ఫుల్ టైం అంటే 10 to 12 అవర్స్ వర్క్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఆ ఇన్సెంటివ్స్ అన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 1000 నుంచి 1300 రూపీస్ వరకు అయితే ఎర్నింగ్స్ వస్తూ ఉంటాయి. మీరు స్విగ్గీలో వర్క్ చేస్తూ ఉంటే యావరేజ్గా ఒక రోజుకి ఎంత మనీ సంపాదిస్తున్నారని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ సిటీలో స్విగ్గీలో వర్క్ చేస్తున్నారు, మీ సిటీలో స్విగ్గీ బాగుందా, జొమాటోలో ఎర్నింగ్స్ బాగున్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ్య. మొత్తానికి రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఇక్కడే చూపిస్తుంది రెస్టారెంట్. నాకు తెలిసి ఇక్కడ టిఫిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్లో టిఫిన్ ఆర్డర్సే వస్తూ ఉంటాయి కాబట్టి రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకుందాం. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా, స్విగ్గీలో ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రెస్టారెంట్కి రండి. రీచ్డ్ రెస్టారెంట్ అని చెప్పి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ డీటెయిల్స్ కనిపిస్తే లాస్ట్ 4 డిజిట్ రెస్టారెంట్ వాళ్ళకి చెప్తే మీకు ఫుడ్ అయితే ఇచ్చేస్తారు. దానిపైన టోకెన్ ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోండి. అక్కడ కనిపిస్తున్న ఆర్డర్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదనేది. తర్వాత దానిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ పని చేయకపోతే దానిపైన ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కూడా ట్రిప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. పికప్ కంప్లీట్ చేసిన ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలంటే పికప్ కంప్లీట్ దీనిపైన ట్యాప్ చేసి నావిగేషన్ బటన్ పైన ట్యాప్ చేస్తే నావిగేషన్ ఓపెన్ అవుతుంది. మొత్తానికి రెస్టారెంట్లో ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాం. డెలివరీ లొకేషన్ చూద్దాం, ఎంత దూరం ఉందో చూద్దాం. 5.4 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ రెస్టారెంట్కి రాగానే ఫుడ్ అయితే ఇచ్చేసారు. కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత సావగొడతారు డెలివరీ పార్ట్నర్స్కి. ఫుడ్ రెడీగా ఉంది అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారు, కానీ ఫుడ్ అయితే ఎవరు 10-15 నిమిషాలు వెయిట్ చేయించుకున్న తర్వాత ఫుడ్ రెడీ చేసి అప్పుడు మనకి ఫుడ్ అయితే ఇస్తారు. అప్పటి వరకు కస్టమర్ వెనక నుంచి కాల్ చేస్తూనే ఉంటాడు, భయ్యా స్టార్ట్ అయ్యావా అని చెప్పి. రెస్టారెంట్లో ఫుడ్ ఇవ్వకపోతే డెలివరీ పార్ట్నర్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఫుడ్? కస్టమర్స్కి అసలు ఇది అర్థం కాదు. ఎంతో ఓపికగా స్విగ్గీ జొమాటోలో పనిచేస్తున్న ప్రతి డెలివరీ పార్ట్నర్స్కి మనం గౌరవించాలి. అన్నా నేను సండే మాత్రమే వచ్చి పని చేస్తాను, ఎంతవరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు సండేనే భయ్యా, బట్ ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఆఫర్స్ లేకపోతే మీకు తక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. యావరేజ్గా మీరు 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు ఎర్నింగ్ చేయొచ్చు. ఈ 1500 రూపాయలు ఎర్నింగ్ చేయాలంటే దాదాపు 10 to 12 అవర్స్ అయితే లాగిన్లో ఉండాలి. ఈ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఎలా ఉంటుందంటే ఆర్డర్కి ఇచ్చిన ఎర్నింగ్స్ కంటే వాళ్ళు ఇచ్చిన ఇన్సెంటివ్ అమౌంటే ఎక్కువగా ఉంటుంది. అందుకోసమనే
ప్రతి డెలివరీ పార్ట్నర్ తిండి తిప్పలు మానేసి ఇన్సెంటివ్స్ వెనకాల పడుతూ ఉంటారు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డేకి 1000-1500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీరు ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేయకుండా ఓన్లీ ఆర్డర్స్ మాత్రమే కంప్లీట్ చేస్తే మీకు ఆ ఎర్నింగ్స్ పెట్రోల్కి కూడా సరిపోవు. ఫైనల్లీ నావిగేషన్కి అయితే వచ్చేస్తాం. బట్ ఇమ్రాన్ మన్సూన్ ఇక్కడ కనిపించట్లేదు. కస్టమర్కి కాల్ చేద్దాం. అంతకంటే ముందు ఐ హ్యావ్ టు రీచ్ ఇట్ టు పికప్ లొకేషన్. ఇది లొకేషన్కి వచ్చానా, ఇక్కడ అపార్ట్మెంట్ కనిపించలేదన్నా. ఏం అపార్ట్మెంట్కి రావాలన్నా? ఏముందన్నా? మొత్తం పైకి వచ్చినావా? మొత్తం పై వరకు వచ్చా అన్న. అక్కడ ట్రాన్స్ఫార్మర్ కనబడుతుందా? ట్రాన్స్ఫార్మర్ ముందు బిల్డింగ్ అజీమ్ ఇమ్రోజన్ ఉంటుంది చూడు, దాంట్లో థర్డ్ ఫ్లోర్ వెళ్ళిపోవాలి. 302. సరే అన్న, వెళ్తున్నా. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా. సక్సెస్ఫుల్గా ఈ డెలివరీ కూడా ఫినిష్ చేసేస్తాం. ట్రిప్ అనేది ఎండ్ చేయలేదు. ట్రిప్ అనేది ఎండ్ చేస్తా, మీకు చూపించాలని చెప్పి తీసుకొచ్చాను. ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సిఓడిలో ఉందా ఆన్లైన్ పేమెంట్లో ఉందా చూసి ట్రిప్ అనేది ఎండ్ చేయండి. ట్రిప్ అనేది ఆటోమేటిక్గా ఎండ్ అయిపోయిందంటే సిఓడి కాదు, ఆన్లైన్ పేమెంట్. 65 రూపీస్ అయితే ఈ ట్రిప్లో వచ్చింది. గెట్ టు నెక్స్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. వావ్, 250 రూపాయలు ఆర్డరా? ఏంటిది? 250 రూపీస్ ఆర్డర్ పోయా. నిన్న నోట్ మాటలు రావట్లేదు, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. స్విగ్గీలో 250 రూపాయలు ఆర్డర్ ఎలా వచ్చింది? ఈ ట్రిప్ కంప్లీట్ చేస్తే తెలుస్తుంది. 25 కిలోమీటర్ వచ్చిందా నాకు తెలీదు. ట్రిప్ అనేది ఎండ్ చేస్తే తెలుస్తుంది. ముందైతే రెస్టారెంట్కి వెళ్ళి పికప్ అయితే చేసుకుందాము. డబ్బులు ప్రతి ఒక్కరికి కావాలి. ఖాళీగా ఇంట్లో టైం వేస్ట్ చేస్తే ₹1 కూడా రాదు. మీరు స్విగ్గీలో జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్ నుంచి జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఈ స్విగ్గీ జొమాటోలో జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. మీరు స్విగ్గీలో వర్క్ చేసుకోవచ్చు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 250 రూపీస్ ఆర్డర్ వస్తుంది అని. బట్ 250 రూపీస్ ఆర్డర్ అనేది ఒకే ఆర్డర్ కాదు, ఇవి బ్యాచ్ ఆర్డర్. అంటే ఒకే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి 2 ఫుడ్స్ అని పిక్ చేసుకోవాలి. ఆ 2 ఫుడ్ ప్యాకెట్స్ ఒకే కస్టమర్స్కి ఇవ్వచ్చు, లేదా ఇద్దరు వేరు కస్టమర్స్కి కూడా ఇవ్వచ్చు. దీన్నే బ్యాచ్ ఆర్డర్ అని అంటారు. అంటే 2 ఫుడ్ ప్యాకెట్స్ మన దగ్గర ఉండాలి. ఎండ్ ఆఫ్కి ఆ రైడ్లో 2 ఫుడ్ ప్యాకెట్స్ని డెలివరీ చేసేదాన్నే బ్యాచ్ ఆర్డర్ అని అంటారు. ఈచ్ ఆర్డర్కి నాకు 125 రూపీస్ అయితే ఇచ్చారు. అంటే 2 ఆర్డర్కి కలిపి 250 రూపీస్ ఎర్నింగ్స్ అయితే ఇస్తున్నారు. బ్యాచ్ ఆర్డర్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రెస్టారెంట్ల దగ్గర ఫుడ్ పిక్ చేసుకునేటప్పుడు ఆ ఫుడ్ ఏ కస్టమర్కి ఇవ్వాలి, ఆ ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఆ ప్యాకెట్ మీద రాసుకోండి. లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి ఒకరికి ఇవ్వాల్సిన ఆర్డర్ ఇంకొకరికి అయితే ఇచ్చేస్తారు. అలా ఇస్తే మళ్ళీ తిరిగి పిప్పి అయిపోతారు. మళ్ళీ లాస్ అయిపోతారు, పెనాల్టీస్ పడతాయి, ఐడి బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకోసమే క్లియర్గా తెలుసుకొని ఐటెం డెలివరీ చేయండి, ఓకేనా? ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్కి అయితే వచ్చాను. రెస్టారెంట్ ఆపోజిట్ అయితే ఉంది. ఇక్కడ యూటర్న్ లేదు. యూటర్న్ కోసం మళ్ళీ 1 కిలోమీటర్ వెళ్ళాలి. అందుకోసమే వెహికల్ ఇక్కడే లెఫ్ట్లో పార్క్ చేసి ఆపోజిట్ వెళ్ళి ఫుడ్ ప్యాకెట్ తెచ్చేసుకుంటా. మీలో ఎంతమంది ఇలాంటి ట్రిక్స్ వాడుతూ ఉంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెస్టారెంట్ ఆపోజిట్ ఉన్నప్పుడు వెహికల్ ఈ పక్క పార్కింగ్ పెట్టేసి నడుచుకొని వెళ్ళిపోవడం ఇదొక స్ట్రాటజీ. ఎందుకంటే పెట్రోల్ సేవ్ అవుతుంది, దాంతోపాటుగా టైం కూడా సేవ్ అవుతుంది. ప్రతిదీ మనం సేవ్ చేసుకుంటేనే ఎర్నింగ్ చేయగలం. ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ చూపిస్తే వీళ్ళైతే ఒక టోకెన్ ఇస్తారు. లోపలికి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఐడి చెప్పేటప్పుడు మీ ఆర్డర్ ఐడి చెప్పండి. వేరే వాళ్ళ ఐడి చెప్పారంటే వేరే వాళ్ళ టోకెన్ మీకు ఇస్తారు, మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది, ఓకేనా? ఫైనల్లీ టోకెన్స్ అయితే వచ్చేస్తాయి. ఈ టోకెన్స్ని ఇంకొక కౌంటర్లో ఇస్తే వాళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ అనేవి ఇస్తారు. ఆల్రెడీ మన స్విగ్గీ పార్ట్నర్, స్విగ్గీ ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఐ థింక్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు ఇస్తారు. కౌంటర్ దగ్గరికి వచ్చిన వితిన్ 1 మినిట్లోనే ఫుడ్ ఇచ్చేస్తున్నారు అని మీరు అనుకుంటారు. అలా కాదు భయ్య, ఇక్కడికి వచ్చి 10 to 15 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. అప్పుడు ఫుడ్ అయితే ఇచ్చారు. బయటికి వచ్చి ఫుడ్ పిక్ చేసుకున్న తర్వాత ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే రెస్టారెంట్లో నెక్స్ట్ ఆర్డర్ పిక్ చేసుకోండి అని చెప్పి చూపిస్తుంది. అంటే 2 ఆర్డర్స్ ఒకే రెస్టారెంట్లో పిక్ చేసుకోవాలి. ముందైతే దీన్ని పిక్ చేసుకుందాం. కంప్లీట్ పికప్, ఫస్ట్ కంప్లీట్. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది వెరిఫై ఆర్డర్. అంటే నెక్స్ట్ ఆర్డర్ కూడా ఇక్కడే పిక్ చేసుకోవాలి, ఓకేనా? సండే రోజు స్విగ్గీ కానీ జొమాటో కానీ చేస్తే మీకు బ్యాచ్ ఆర్డర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. యాజ్ యూజువల్గా లోపలికి వెళ్ళాను, టోకెన్ తీసుకున్నాను, ఫుడ్ ఆర్డర్స్ అనేవి పిక్ చేసుకున్నా. ఇక్కడ చూపించినంత వేగంగా ఫుడ్స్ అనేవి ఇవ్వరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ పని చేయాలంటే ఖచ్చితంగా మీ అందరికీ ఓపిక ఉండాలి. ఆర్డర్ సంబంధించిన ఓటీపీ ఎంటర్ చేసి ట్రిప్ అనేది స్టార్ట్ చేసినాం. సక్సెస్ఫుల్ గా ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. 2 కవర్ల మీద ఆర్డర్ ఐడి అయితే రాశారు. ఇలా రాయడం ద్వారా మనకి బెనిఫిట్ ఏంటంటే ఏ ఆర్డర్ ఏ కస్టమర్ కి ఇవ్వాలో క్లియర్ గా మనకు తెలుస్తుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ కస్టమర్ కి ఇవ్వాల్సిన ఫుడ్ వాళ్ళకైతే ఇస్తాం. ఫైనల్లీ 2 కవర్లు అయితే పిక్ చేసుకున్నాం కదా, ఈ 2 కవర్స్ ని మనం డెలివరీ చేయాలి. అంతకంటే ముందు ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన నావిగేషన్ చూద్దాం. ఫస్ట్ డెలివరీ పాయింట్ కి 900 మీటర్స్ మాత్రమే
చూపిస్తుంది. చూసారా, ఈ 2 కవర్ని డెలివరీ చేయడం ఎంత కష్టం అవుతూ ఉంటుందో. అందుకోసమని స్విగ్గీ బ్యాగ్ తీసుకురావడం చాలా ముఖ్యం. నాకు స్విగ్గీ బ్యాగ్ డెలివరీ చేయలేదు వాళ్ళు, అందుకోసమనే బ్యాగ్ తీసుకురాలేదు. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న స్విగ్గీలో వర్క్ చేయాలంటే స్విగ్గీ టీషర్ట్ వేసుకోవాలా, వేసుకోకపోయినా పర్లేదా? ఖచ్చితంగా స్విగ్గీ టీషర్ట్ వేసుకోవాలి, బ్యాగ్ కూడా తీసుకురావాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, స్విగ్గీలో వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వాళ్ళు సెల్ఫీలు అడుగుతారు. ప్లీజ్ అప్లోడ్ యువర్ సెల్ఫీ, ప్లీజ్ అప్లోడ్ యువర్ బ్యాగ్ అండ్ టీషర్ట్ అని చెప్పి అడుగుతుంటారు. అప్పుడు లైవ్లోనే మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఫోటో అప్లోడ్ చేయలేదంటే మీ ఐడి అనేది 1 డే బ్లాక్ అవ్వచ్చు, లేదా లైఫ్ టైం కూడా బ్లాక్ అవ్వచ్చు. స్విగ్గీ టీషర్ట్ వేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా. మీకు ఆ టీషర్ట్ వల్ల అడ్వాంటేజెస్, డ్రాప్ పాయింట్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ కూడా మిమ్మల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి కదా. ఫైనల్లీ ఫస్ట్ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. ఇక్కడ రీచ్డ్ ఫస్ట్ కస్టమర్ లొకేషన్, దీనిపైన ట్యాప్ చేయండి. క్యాష్ మోడ్లో ఉంటే కస్టమర్స్ దగ్గర క్యాష్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే కస్టమర్కి కాల్ చేస్తున్నా, ఎందుకంటే బిల్డింగ్ అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు, అందుకోసమనే. ఎక్కడ ఈ కస్టమర్స్ అయితే మాట్లాడిన తర్వాత ఈ అడ్రస్ కాదు అని చెప్పేసి అన్నారు. కొంచెం ముందుకు వస్తే వైట్ కలర్ గేటు, వైట్ కలర్ బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ అని చెప్పేసి అన్నారు. చాలాసేపు మాట్లాడాను, అడ్రస్ అయితే దొరకలేదు. వాళ్ళకి వీళ్ళకి అడిగి అక్కడికి అయితే వెళ్తున్నాను. అవన్నీ క్లిప్స్ మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే మీలో చాలామంది డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నారు. నేను 30 నిమిషాలు వీడియోలు చేస్తున్నాను అని చెప్పి. కస్టమర్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి అక్కడికైతే వెళ్తా. A few moments later. మొత్తానికి వైట్ కలర్ బిల్డింగ్, వైట్ కలర్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ కస్టమర్కి డెలివరీ చేయాల్సిన ఫుడ్ నెంబర్ వచ్చేసరికి 2176. ఇంకొన్నిసార్లు ఎలా అవుతుందంటే 2 ఫుడ్లు ఒకే కస్టమర్కి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఈ ఫుడ్ ఇక్కడ పెట్టి మనం వెళ్ళలేము, సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఈ ఫుడ్ మనతోనే తీసుకుని వెళ్దాము. కస్టమర్ సరికి ఫుడ్ అనేది డెలివరీ చేద్దాం. మన దగ్గర 2 ప్యాకెట్స్ అయితే ఉండే, ఒక ప్యాకెట్ అయితే డెలివరీ చేసాం, ఇంకొక ప్యాకెట్ అయితే ఉంది. ఈ ప్యాకెట్ కూడా డెలివరీ చేయాలి. అంటే మనకి బ్యాచ్ ఆర్డర్స్ వచ్చాయి, ఇంతకు ముందే చెప్పాను కదా. బ్యాచ్ ఆర్డర్ డెలివరీ చేసేటప్పుడు ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంటుంది, ఈ ఐడి చెక్ చేసుకొని డెలివరీ చేయండి, ఓకేనా. ఏ ఏరియాకి అయితే వెళ్ళొద్దు అనుకున్నానో అదే ఏరియాకి అయితే డెలివరీ చేయాలి. చార్మినార్ చుక్కలు కనిపిస్తే, యాక్చువల్లీ వాళ్ళు సండే కాబట్టి అంత ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు, బట్ ఆ ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది భయ్యా. అమ్మా, ఇందుకే నేను ఈ చార్మినార్కి రావద్దు అనుకుంటాను. హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్లో పడ్డామంటే ఎందుకురా ఈ స్విగ్గీలో వర్క్ చేస్తున్నాను, ఎందుకురా ఈ ఏరియాకి వచ్చాను అసలు అని అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఏరియాకి వచ్చామంటే, ఇరుక్కుపోయామంటే అసలు బయటికి రావడం అసాధ్యం. ఎంత ట్రాఫిక్ ఉంటుంది. ఒకడు ముందు నుంచి గుత్తాడు, ఇంకొకటి వెనక నుంచి గుత్తాడు. కనీసం సారీ చెప్పడు. మనం వెళ్ళి అడిగితే ఏ ఏంద్రా బాయ్ అని చెప్పి మనల్నే బెదిరిస్తూ ఉంటారు. నిజానికి మన ఒంటి మీద స్విగ్గీ షర్ట్ ఉంటుంది కాబట్టి వీడియో చేస్తాడులే అని చెప్పి మనం అంటే లోకు ఏమో అర్థం కాదు వీళ్ళకి. నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లం మీలో ఎంతమంది ఫేస్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గురు. ప్రమోదా సక్సెస్ఫుల్గా ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేసాం. బట్ ఇక్కడ అమౌంట్ అయితే చూపించట్లేదు. 250 వస్తుందంటారా రాదంటారా చూడాలి. వావ్, 365 రూపీస్ అయితే వచ్చాయి చూడండి. ఈ 365 రూపీస్కి మనం ట్రావెల్ చేసింది ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే 21 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 365 రూపీస్ అయితే వచ్చాయి. బట్ ప్రతిరోజు ఇలా అయితే రావు, గుర్తుపెట్టుకోండి. వావ్, అదిరిపోయింది భయ్య. హిమాయత్ నగర్ జోన్లో పర్ ఆర్డర్కి 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారంట. సో వీలైనంత తొందరగా హిమాయత్ నగర్ అయితే వెళ్ళిపోదాం. ఆ ఏరియాలోనే పర్ ఆర్డర్కి 100 రూపీస్, అంటే 10 ఆర్డర్ కంప్లీట్ చేస్తే చాలు 1000 రూపాయలు. ప్రతిరోజు ఇలా అయితే రావు, గుర్తుపెట్టుకోండి. ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా వస్తాయి. నాకు ఆఫర్ ఉంది కాబట్టి నేను వచ్చి వర్క్ చేసుకుంటున్నా. మీరు కూడా ఒక స్ట్రాటజీ వాడండి. ఏ కంపెనీలో ఎక్కువగా ఆఫర్స్ ఉన్నాయో ఆ కంపెనీలో వర్క్ చేసి డబ్బులు సంపాదించుకోండి. నాట్ ఓన్లీ స్విగ్గీ, నాట్ ఓన్లీ జొమాటో, ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడ వర్క్ చేసుకోండి. ఇదే లొకేషన్లో ఉంటుండగానే మళ్ళీ 50 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేద్దాం. దీనిపైన ట్యాప్ చేస్తే సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ అయిపోతుంది. ఇన్స్టామార్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నేను జాయిన్ అయింది హిమాయత్ నగర్ జోను, కానీ నాకు ఏ రోజు కూడా హిమాయత్ నగర్లో ఎక్కువ ఆర్డర్స్ అయితే రావు. ప్రతిరోజు చార్మినార్ చార్మినార్ చార్మినార్, ఈ చార్మినార్ సైడే పడేస్తూ ఉంటాడు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏంట్రా నేను హిమాయత్ నగర్ జోన్ సెలెక్ట్ చేసుకున్నానా లేకుంటే చార్మినార్ జోన్ సెలెక్ట్ చేసుకున్నానా అని. బట్ ఏం చేయలేం కదా, వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు ఫినిష్ చేస్తేనే ఇన్సెంటివ్ అమౌంట్ వస్తుంది. అలాగే ఫైనల్గా మనకు కొంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి. లొకేషన్ ఫాలో అవుతూ ఇన్స్టామార్ట్కి అయితే వచ్చేసాను. లోపలికి వెళ్ళి ఏదైతే గ్రాసరీ ఉందో దాన్ని పిక్ చేసుకుందాం.
స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పడింది అంటే లోపల బిన్స్ ఉంటాయి. ఆ బిన్స్ దగ్గరికి వెళ్ళి మీ ఐటమ్ని మీరు కలెక్ట్ చేసుకుని ఏ బిన్లో ఉన్నదో క్లియర్గా మీకు యాప్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే అక్కడ సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళని అడగండి. వన్స్ ఐటమ్ పిక్ చేసుకున్న తర్వాత ఆ బ్యాగ్కి 2 వైపులా చూడండి ఒక చిన్న QR కోడ్ లాగా ఉంటుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే ట్రిప్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నావిగేషన్ పైన ట్యాప్ చేసి నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన ఆ డ్రాప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది చూడండి. మళ్ళీ మనం చార్మినార్కే వెళ్ళాలి. నా భవిష్యత్తు నాకు అర్థమవుతుంది గారు. ఈ చార్మినార్లో ఉన్న ఆర్డర్స్ మొత్తం నాకేసేసి ఈ చార్మినార్ చుట్టూ తిప్పి నన్ను పిప్పి చేస్తాడు, అప్పుడే ఇంటికి పంపిస్తాడు. నాకు అర్థమైంది. ఇందులో ఈ జోన్లో ఉన్న ఆర్డర్స్ అన్ని ప్రత్యేకంగా ఏరుకొని ఎంచుకొని నాకే వేస్తాడు. హైదరాబాద్లో అయితే చార్మినార్ వెళ్ళొద్దు అని ప్రత్యేకంగా నేనైతే అనుకుంటాను. మీ సిటీలో ఒక ఏరియా అయితే ఉంటుంది కదా, హెవీ ట్రాఫిక్ ఏరియా. ఆ ట్రాఫిక్ ఏరియా ఏంటి, దాని నేమ్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ వరకు మా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. మరి నచ్చితే చూసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా, చూసి ఒక లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. 70,000 ఫాలోవర్స్కి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే 70,000 ఫాలోవర్స్కి రీచ్ అయిపోతాం. నేను చేసే ప్రతి ఎర్నింగ్ వీడియో మీ వరకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వర్త్ టు సబ్స్క్రైబ్. చూసారా గురు, డబ్బులు సంపాదించడానికి ఈ హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ మధ్యన పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను. చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు, బాగా చదువుకోరా పెద్ద అయితే జాబ్ వస్తుంది అని చెప్పి. నేను చదువుకోకుండా సినిమాలో సిక్కాలని చెప్పి ఊరి మీద తిరుక్కునేవాడిని. అందుకే ఈరోజు 1000 రూపాయలు సంపాదించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. కస్టమర్కి కాల్ చేద్దాం, ఎక్కడ ఈ అడ్రస్ అనేది. సెండర్కి కాల్ చేస్తున్నా, నాట్ అవైలబుల్ అడ్రస్. స్విగ్గీ నుంచి మాట్లాడుతున్నాం సార్. కస్టమర్ సార్కి కాల్ చేసిన తర్వాత ఫ్లాట్ నెంబరు అడ్రస్ క్లియర్గా చెప్పారు. పక్కనే ఆ బిల్డింగ్ అయితే ఉంది. ఇంత పెద్ద బిల్డింగ్లో లిఫ్ట్ లేదు, 4వ ఫ్లోర్ నడుచుకొని అయితే వెళ్ళాను భయ్య. చుక్కలు కనిపించాయి. మొత్తానికి అయితే డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇదే ఏరియాలో వస్తుందా లేకుంటే జోన్కి వెళ్ళాలనేది చూద్దాం. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి ఇక్కడ మూవ్ అవుదాం. ఓకేనా. నెక్స్ట్ ఆర్డర్ రావడానికి 5 మినిట్స్ వెయిట్ చేయలేమనుకున్నా, బట్ ఇమీడియట్లీ ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ 1 కిలోమీటర్ చూపిస్తుంది. వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మొత్తానికి రాయల్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకున్నాము. రీచ్డ్ పికప్ పాయింట్. ఎస్, ఐటమ్ పిక్ చేసుకున్నాం. ఈ ఐటమ్ని డెలివరీ చేయాలి. డెలివరీకి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. సండే ఫుడ్ డెలివరీ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సండే ఫుడ్ డెలివరీ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ కూడా వస్తాయి. అదేవిధంగా డెలివరీ పార్ట్నర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. రెస్టారెంట్ల దగ్గర కొట్టుకుంటారు భయ్య, నాకు ఫుడ్ కావాలి అని చెప్పి. బావర్చి రెస్టారెంట్కి వెళ్ళి సండే రోజు జస్ట్ చూడండి ఎంతమంది డెలివరీ పార్ట్నర్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తారనేది మీకే అర్థమవుతుంది. రెస్టారెంట్ వాళ్ళు కూడా వేగంగా ఫుడ్ ఆర్డర్స్ అనేవి ఇవ్వలేరు, ఎందుకంటే అన్నిగానో ఆర్డర్లు వస్తే వాళ్ళనే ఎక్కడ ఇవ్వగలరు. అందుకోసమే డెలివరీ పార్ట్నర్స్కి అందరికీ టైం వేస్ట్ అక్కడ ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఫైనలీ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. కస్టమర్కి కాల్ చేస్తే కింద సెక్యూరిటీ ఉన్నారు కదా, తనకి ఇచ్చేయండి అని చెప్పేసి అన్నారు. ఆయన చెప్పినట్టే కింద సెక్యూరిటీకి ఫుడ్ అయితే ఇచ్చేసాను. ఫుడ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ ట్రిప్లో కూడా 125 రూపీస్ వచ్చేసి చూడండి. మేఫిల్కి వెళ్ళండి అని చెప్తుంది. మేఫిల్కి వెళ్తే ఆర్డర్ వస్తుందంట, బట్ ఇవి కూడా ఫాలో అవ్వకండి. ఇవంతా ఒక ట్రాప్. ఎందుకంటే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి మనల్ని తిప్పిస్తూ ఉంటారు. ఎక్కడున్నా ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. మన నియర్ బైలో ఆర్డర్ ఫ్లో ఉంటే ఓకేనా. కొత్త వాళ్ళు ఇలాగే ఇక్కడ చూపించిన నావిగేషన్ ఫాలో అవుతూ అక్కడికి వెళ్తారు, అక్కడ రాదు. అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గర నుంచి ఆర్డర్ వస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇది కదా భయ్య మజా అంటే. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తే భలే ఉంటాయి. ఆర్డర్ యాక్సెప్ట్ చేద్దాం. బ్లూ ఫాక్స్. యాక్చువల్లీ నా దగ్గర ఓలా స్కూటర్ ఉంది, బట్ ఓలా స్కూటర్ని స్కిప్ చేసి పెట్రోల్ వెహికల్ ఎందుకు తీసుకొచ్చానంటే ఈ రోజు రాత్రి అంతా వర్క్ చేద్దాం, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మనీ సంపాదిద్దామని చెప్పి పెట్రోల్ వెహికల్ తీసుకొచ్చాను. చూద్దాం, లాస్ట్ వరకు వర్క్ చేద్దాం. బ్లాగ్ చేస్తున్నానే కానీ పిచ్చిలు వేసిపోతుంది భయ్య. హెల్మెట్ కంటిన్యూగా పెట్టుకొని హెల్మెట్ మాత్రం మినిమం వెయిట్ అయితే ఉంటుంది, 900 గ్రాములు అయితే ఉంటుంది. కంటిన్యూస్గా హెల్మెట్ పెట్టుకొని గోపుర పెట్టుకొని చాలా వెయిట్ అయిపోతుంది. సో పికప్ లొకేషన్కి వెళ్దాం. నా బాధలు ఎలాగో మీకు అర్థం కావు కాబట్టి. యాక్చువల్లీ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ అక్కడ ఉంది, బట్ అయితే అక్కడ పార్కింగ్ లేదు. అందుకోసమే వెహికల్ ఇక్కడ పార్క్ చేసి అక్కడికి అయితే వెళ్తున్నాను. వెహికల్ సేఫా? సేఫేలే, ఓకే. సో ఈసారి కూడా బ్యాచ్ ఆర్డర్ వచ్చింది భయ్యా. 2 ప్యాకెట్లు అయితే ఉన్నాయి. ఈ 2 ప్యాకెట్ని కస్టమర్స్కి అయితే డెలివరీ చేయాలి. డెలివరీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళ ఆర్డర్ ఒకరికి ఇచ్చేయకండి.
ఇక్కడ ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. దీన్ని చెక్ చేసుకుని కస్టమర్కి ఆ ఐటమ్ అయితే డెలివరీ చేయండి. అలాగే కస్టమర్ నేమ్ అవన్నీ మన యాప్లో చూపిస్తుంది కాబట్టి 1-2 సార్లు కనుక్కొని ఐటమ్ డెలివరీ చేయండి. ఓకేనా? ఫస్ట్ డే అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, చేసే కొద్దీ మీకు అలవాటు అయిపోద్ది. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ పడే కష్టాలు ఇవే. ఈ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్లో గంటల తరబడి డ్రైవ్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, హెల్మెట్ పెట్టి తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తేనే ఎండ్ ఆఫ్ ది డేకి 1000-1500 అయితే వస్తాయి. ఆ లాస్ట్లో వచ్చిన డబ్బులను చూసి మేము ఈ రోజంతా పడ్డ కష్టాన్ని మర్చిపోతాము. మొత్తానికి స్కిల్ రెసిడెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ 2 ఫుడ్లో ఒక ఫుడ్ అయితే డెలివరీ చేద్దాం. 2 ప్యాకెట్లో ఒక ప్యాకెట్ అయితే డెలివరీ చేసాం, ఇంకొక ప్యాకెట్ అయితే ఉంది, దీన్ని కూడా డెలివరీ చేద్దాం. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ట్రిప్ అనేది ఎండ్ చేయలేదు, మీకు చూపిద్దాం అని చెప్పి తీసుకొచ్చేసాను. ఇక్కడ కంప్లీట్ డెలివరీ, ఎస్ దీనిపైన ట్యాప్ చేయండి. డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లొకేషన్కి అయితే వెళ్దాం. ఎంత దూరం చూపిస్తుంది? 650 మీటర్స్ మాత్రమే చూపిస్తుంది. వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. సెకండ్ లొకేషన్ కూడా వచ్చేసాను. ఈ ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. ఓకేనా? సక్సెస్ఫుల్గా ఈ ఐటమ్ అయితే డెలివరీ చేశాను. బాబాయ్ తినలే కదా, కళ్ళు తిరుగుతున్నాయి. ఈ స్విగ్గీలో లాగిన్ చేసి అరౌండ్ నేను ఒక 3 hours 54 minutes అయితే అవుతుంది. ఇప్పుడు 56 అప్డేట్ అయ్యింది. 3 hours 56 minutes అంటే యావరేజ్గా 4 hours అయితే లాగిన్లో ఉన్నాను. ఈ 4 hours నేను ఎర్నింగ్ చేసిన మనీ వచ్చేసరికి 790 రూపీస్ ఎర్నింగ్ చేసిన. నేను కంప్లీట్ చేసిన ఆర్డర్స్ వచ్చేసరికి 8 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకొక 2 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 1100 రూపాయలు అయితే వస్తాయి. యాక్చువల్లీ మినిమం గ్యారంటీ అమౌంట్ అయితే ఇచ్చారు కదా. 10 ఆర్డర్స్ ఫినిష్ చేస్తే 1100 రూపీస్, 20 ఆర్డర్స్ ఫినిష్ చేస్తే 2200, 30 ఆర్డర్స్ ఫినిష్ చేస్తే 3500 రూపీస్, 35 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 4200 రూపీస్. ఫస్ట్ స్లాబ్ అయితే అచీవ్ అయిపోతాం. ఇంకా 2 ఆర్డర్స్ అయితే ఫినిష్ చేయాలి. ప్రతి ఆర్డర్ మీకు చూపిస్తే వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడికి వీడియో స్కిప్ చేస్తాను. టోటల్గా ఎంత ఎర్నింగ్ చేశానో మీకు చూపిస్తాను. ఓకేనా? రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకుందాం. మళ్ళీ మీకు ఒక విషయం అయితే చెప్తూనే ఉంటాను, ఎందుకంటే స్విగ్గీలో ప్రతిరోజు ఇలా ఎర్నింగ్స్ అయితే ఉండవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఇలానే ఎర్నింగ్స్ ఇస్తే అందరూ వచ్చి స్విగ్గీ చేసుకుంటారు. ఆఫర్ ఇచ్చాడు కదా, ఆర్డర్స్ రావేమో అనుకున్నా, బట్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. వెళ్ళగానే ఫుడ్ అయితే ఇచ్చారు. ఫుడ్ పిక్ చేసుకున్నాం. ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఫుడ్ పికప్ కంప్లీట్ డన్. ఆటోమేటిక్ ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. నావిగేషన్ బటన్ 1.9 కిలోమీటర్కి చూపిస్తున్నాం. వెళ్దాం. रवि किरण हिमायत नगर. अब एक बार बाहर आके देखिए ना. सॉरी. నేను ఇప్పటివరకు స్విగ్గీలో 5 hours అయితే లాగిన్లో ఉన్నాను. ఈ 5 hours నేను ఎంత మనీ సంపాదించాను అనేది క్లియర్గా మీకు అయితే చెప్తాను. అయితే నా సంపాదన చెప్పేదానికంటే ముందు నేను ఈ స్విగ్గీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇవైతే చెప్తాను. ఇవి మీకు కాస్త బోరింగ్ అనిపించవచ్చు, బట్ డెలివరీ పార్ట్నర్ పడే కష్టాలు మీకు తెలిస్తేనే కదా ఈ స్విగ్గీలో వర్క్ చేయాలా వద్దా అనేది మీకు అర్థమవుతుంది. కొంతమంది కస్టమర్స్ కూడా చూస్తూ ఉంటారు. డెలివరీ పార్ట్నర్ పడే ప్రతి ఇబ్బందులు వాళ్ళకైతే తెలియాలి. నేను ఇక్కడ లాగ్ చేయకుండా షార్ట్ ఇన్ఫర్మేషన్లో మీకు చెప్పేస్తాను. ఓకేనా? నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుడ్ రెడీగా ఉంది అని చెప్తారు, బట్ ఫుడ్ అయితే మనకి ఇవ్వరు. వెయిటింగ్లో పెడుతూనే ఉంటారు. 10-15 నిమిషాలు ఫుడ్ కోసం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. కస్టమర్ నాకు కాల్ చేసి ఫుడ్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రావట్లేదు అని చెప్పి కాల్ చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల నా టైం వేస్ట్ అవుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్సెంటివ్స్ ఇస్తారు.
ఒక రోజులో 10 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 100 రూపాయలు 200 ఇన్సెంటివ్ ఇస్తాము అంటారు. ఈ రెస్టారెంట్ల దగ్గరే 10-20 నిమిషాలు లేట్ అవుతూ ఉంటే ఆ 10 ఆర్డర్లు ఎప్పటికి కంప్లీట్ చేస్తాం? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రెస్టారెంట్ల దగ్గర 10-15 నిమిషాలు వెయిట్ చేసి ఫుడ్ పిక్ చేసుకుని ట్రాఫిక్లో ఇబ్బంది పడి ఎండలో ఎండి డ్రాప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్కి కాల్ చేస్తే ఆ కస్టమర్ డ్రాప్ లొకేషన్ తప్పు పెట్టుంటాడు. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే ఇది కాదు పక్క గల్లికి రా అని పిచ్చి కుక్కను తిప్పినట్టు అటు ఇటు తిప్పుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అప్రిషియేట్ చేస్తారంటే చేయడు. ఏంటి ఎంతసేపు అయింది ఎందుకు అని చెప్పి నా మీదే మళ్ళీ విరుచుకు పడుతూ ఉంటారు. మనం పడే ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థం కావు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని అపార్ట్మెంట్స్కి లిఫ్ట్స్ కూడా ఉండవు. కింద నుంచి పై వరకు నడుచుకొని వెళ్ళాలంటే పులుసు కారిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ తిరిగి వస్తాం కాబట్టి టైర్డ్ అయిపోతాం. మళ్ళీ లిఫ్ట్ లేకపోతే కింద నుంచి పై వరకు వెళ్ళాలంటే చాలా హార్డ్ అయిపోతుంది. ఈ స్విగ్గీలో డైలీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఈ ఇన్సెంటివ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆనందపడాలో లేకుంటే ఇన్సెంటివ్స్ వెనకాల ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి బాధపడాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అన్నానంటే క్లియర్గా చెప్తాను చూడండి. స్విగ్గీలో ఇన్సెంటివ్స్ ఇస్తారు, బట్ ఒక్క ఆర్డర్ని రిజెక్ట్ చేసినా ఇన్సెంటివ్ అమౌంట్ రాదు అని చెప్పి కండిషన్ పెడతారు. ప్రతి ఆర్డర్ యాక్సెప్ట్ చేయాల్సిందే. కొన్నిసార్లు ఎలా అంటే మనం అమీర్పేటలో ఉన్నామంటే మాదాపూర్ వేస్తారు భయ్యా 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అంత దూరం వెళ్ళిన తర్వాత సరిపడే అమౌంట్ రాదు. చాలామంది రైడర్స్కి తెలుసు ఆ ఆర్డర్ కంప్లీట్ చేస్తే మనకి సరిపోయే అమౌంట్ రాదు అని చెప్పి ఆర్డర్ రిజెక్ట్ చేయడానికి చూస్తారు. అలా ఆర్డర్ రిజెక్ట్ చేస్తే మనకి ఇన్సెంటివ్ అమౌంట్ రాదు. ఇన్సెంటివ్స్ వెనకాల పడాలంటే ఇన్సెంటివ్స్ రావాలంటే ఆ ఆర్డర్ ఫినిష్ చేయాల్సిందే. ఈ స్విగ్గీ జొమాటోలో ఒక్కొక్క టైంలో ఆర్డర్స్ అనేవి రావు. ఆర్డర్స్ రావాలంటే లంచ్ టైంలో, డిన్నర్ టైంలో, టిఫిన్ టైంలో ఈ టైంలో లాగిన్లో ఉన్న వారికి మాత్రమే ఆర్డర్స్ అనేవి వస్తాయి. 7 to 9 అవర్స్ వర్క్ చేస్తేనే ఒక డెలివరీ పార్ట్నర్స్కి 1000 రూపాయలు అయితే వస్తాయి. ఏదో 2 గంటలు 3 గంటలు పని చేస్తే 1000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే రావు. మీలో చాలామంది ఏమనుకుంటారంటే 7 గంటలు పని చేస్తే 1500 వస్తాయి, 6 గంటలు పనిచేస్తే 1000 వచ్చేస్తుంది అని ఊహలు పెట్టుకుంటూ ఉంటారు. అవేవి రియాలిటీగా వర్క్ అవ్వదు. ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తేనే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీకు తెలుస్తాయి. ఇకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీ అందరికీ తెలిసినవే కాబట్టి ఈ 5 అవర్స్లో నేను ఎంత మనీ ఎర్నింగ్ చేశాను అనేది చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ 5 అవర్స్లో నేను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. రియల్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను చూపించే ఈ ఎర్నింగ్స్ని చూసి మీ తట్టాపుట్టా ఎగేసుకొని హైదరాబాద్కి అయితే రాకండి. చెప్పాను కదా, చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఈ 5 అవర్స్లో నేను ఎంత ఎర్నింగ్ చేశాను, ఎన్ని ట్రిప్స్ కంప్లీట్ చేశాను అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. చూసారు కదా, 5 అవర్స్ లాగిన్లో ఉంటే 1040 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేశాను. 10 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఓకేనా. ఇకపోతే ఇక్కడ నుండి నేను కంప్లీట్ చేసే ప్రతి ఆర్డర్ మీకు చూపించను. ప్రతి ఆర్డర్ మీకు చూపిస్తే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి నేను ఓన్లీ ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. ఈరోజు 35 ఆర్డర్స్ ఫినిష్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకున్నా. అవుతుందా లేదనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. నా టార్గెట్ 3000 రూపాయలు అనేది ఎర్నింగ్ చేసి మీకు చూపిద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఈ జర్నీలో కొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు చెప్పలేను, కొన్ని ప్రాబ్లమ్స్ చూపించలేను. మీరే అర్థం చేసుకోండి డెలివరీ పార్ట్నర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా. ఒక 30 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకున్నా. 30 మినిట్స్లో లంచ్ అయితే చేశాను. లంచ్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. నేను మొత్తం ఎర్నింగ్స్ మీదే ఫోకస్ చేశాను. వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు ఫినిష్ చేసేసాను. కొన్ని రెస్టారెంట్ల దగ్గర ఫుడ్ అనేది వేగంగా ఇవ్వలేదు. ఆ ఫుడ్ కోసం 10-15 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. అలాగే డ్రాప్ పాయింట్కి వెళ్ళిన తర్వాత కస్టమర్లు కూడా కరెక్ట్ అడ్రస్ అయితే పెట్టలేదు. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. కొన్ని ఆర్డర్స్లో 130 రూపీస్ ఇచ్చారు, కొన్ని ఆర్డర్స్కి 250 రూపీస్ కూడా వచ్చాయి. అంటే బ్యాచ్ ఆర్డర్స్ బాగా ఎక్కువగా రావడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ప్రతి ఆర్డర్ మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు నా టోటల్ ఎర్నింగ్స్ అయితే చూపించేస్తాను. ఈ ఎర్నింగ్ చూసి ప్రతిరోజు ఇలానే ఎర్నింగ్స్ వస్తాయి అని మాత్రం అనుకోకండి. నేను 11 గంటల సేపు లాగిన్లో ఉన్నాను. ఈ 11 గంటల లాగిన్లో ఉంటే 2095 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈచ్ ఆర్డర్ ప్రతి ఆర్డర్ మీకు చూపిస్తాను. టోటల్గా 20 ఆర్డర్స్ అయితే ఫినిష్ చేశాను. బ్యాచ్ ఆర్డర్కి 250, 260 అలా అయితే వచ్చాయి. చూడండి, మీకు ప్రతి ఆర్డర్ చూపిస్తాను. ప్రతి ఆర్డర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లా, ఫినిష్ చేసిన ఆర్డర్స్ మొత్తం మీకు చూపించాను. ఓకేనా. ఇలా 11 గంటల సేపు లాగిన్లో ఉంటే 20 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను. ఈ 20 ఆర్డర్లకి 2095 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. వీళ్ళు దీనికి ఇంకొక 100 రూపాయలు యాడ్ చేసి 2200 రూపాయలు నాకు ఇస్తారు. ఓకేనా. ఈ 2200 రూపాయలకి చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ట్రిప్ బి స్టార్టింగ్లోనే రీసెర్చ్ చేశాను కదా, ఇప్పటి వరకు 114 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. 114 కిలోమీటర్. యావరేజ్గా మీ వెహికల్ 50 మైలేజ్ వస్తే 200 రూపాయల పెట్రోల్ అయితే పోతుంది. మీ వెహికల్ ఎంత మైలేజ్ వస్తుందో దాన్ని బట్టి ఎంత పెట్రోల్ పాయింట్ ఉందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ 2200లో ఎంత ఎర్నింగ్స్ మిగిలి ఉంటాయో మీరే అర్థం చేసుకోండి. ఓకేనా. ఇది భయ్య టోటల్ ఎర్నింగ్స్. 1 డే స్విగ్గీ డెలివరీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీ అందరికీ అర్థమైంది అనుకున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తున్నాండి.